హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ దుర్గా మందిర్ అయితే కలకత్తాలోనే ఉందండి. కలకత్తాలోని దుర్గా మందిర్ అన్నమాట. ఇదైతే చూసారా ఎంత బాగుంది అసలు. చూడ్డానికి రెండు కళ్ళు చాలవండి. అస్సలు ఆ మందిరం అయితే ఆ లైట్స్తో ఆ వెలుగుతో అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడటానికి రెండు కళ్ళు చాలవండి, అంతలా ఉంది. లోపలికి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అండి ఇదైతే. కలకత్తాలో 1 మంత్ దాకా దేవి నవరాత్రులు పూజలు జరుగుతాయండి. మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వీడియో పెట్టారండి, నేనైతే పోస్ట్ చేస్తున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుందండి. అసలు టెంపుల్ అని కాదు కానీ ఇక్కడ మందిరం అంటారంట, దుర్గాదేవి మందిరం. లోపల కూడా చాలా బాగుందండి. ఇందులో దుర్గామాతను బంగారంతో తయారు చేశారంట. 25 kgs బంగారంతో దుర్గామాతను తయారు చేశారంట. మీరు కూడా చూస్తారనేసి ఈ పోస్ట్ అయితే పెట్టానండి. రద్దీ చూసారా ఎంతలా ఉంది అసలు. ఫుల్ రద్దీగా ఉందండి. 1 మంత్ జరుగుతున్నా కూడా రద్దీ మాత్రం తగ్గలేదంట. ఇదైతే లోపలికి వెళ్ళే దారిలోనే వెళ్ళాలటండి. ఇలా వెళ్ళి లోపల కూడా అసలు డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. సీలింగ్ డెకరేషన్ అయితే ఇంకా బాగుందండి. చూస్తున్నారు కదా, అస్సలు చాలా ఎలిగెంట్గా ఉంది. ఆ లైట్స్ అలాగే కలర్స్లో లైట్స్ అయితే చాలా బాగున్నాయి. వెళ్ళే దారి కూడా చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూతల డెకరేషన్ చూడండి, అలాగే ఈ కట్టడం చూడండి ఎంత ఎలిగెంట్గా ఉంది. ఈ కట్టడం అయితే అసలు చాలా పెద్ద మందిరం అండి. ఇదైతే చాలా అంటే చాలా పెద్ద మందిరం అన్నమాట. చాలామంది అయితే వీడియోస్ తీసుకుంటున్నారండి. వీడియోస్ అలాగే ఫొటోస్ తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇదేనండి దుర్గాదేవి మందిర్. ఎంత బాగుంది కదా దుర్గాదేవి. ఇంకొక మందిరం అయితే చూపిస్తానండి. ఇదైతే అమెరికాలో ఉన్న నరసింహ టెంపుల్ అంట. ఒరిజినల్ టెంపుల్ అయితే అమెరికాలో ఉందంటండి. చూస్తున్నారు కదా, ఇలా లైట్స్ ఫ్లాష్ అవుతున్నాయి కదా, ఇదేనండి అమెరికాలో ఉన్న నరసింహ టెంపుల్ అంట. ఇక్కడ ఇలా దానిలాగానే ఇక్కడ కూడా ఇలా తయారు చేస్తారంట. డూప్లికేట్ అంటాం కదా, అలాగా తయారు చేస్తారంట. సేమ్ అలానే ఇదైతే మొన్న మన ఇండియాకు పాకిస్తాన్కు జరిగి చాలామంది ఇండియన్స్ని అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ని చంపేశారు కదండి. దాని గురించి ఇక్కడ ఇలా